హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోలీసులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులు కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి భయపెడుతున్నారన్నారు. చింతలపాలెం, మఠంపల్లి, గరిడపల్లి, హుజూర్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని ఆరోపించారు. విధులు సక్రమంగా నిర్వహించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఎన్ని దౌర్జన్యాలు జరిగినా గులాబీ సైనికులు ధైర్యంగా పోరాడతారన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చింతలపాలెం కావచ్చు, మఠంపల్లి కావచ్చు, గరిడపల్లి ఎస్ఐలు మీ ఆగడాలు శుద్ధిమించిపోతున్నాయి. తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇంకా ఈ 2 రోజులు కూడా పనిచేయాలని, తప్పకుండా ప్రజలు మీ వైపు మీకు ఫలితం ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికీ నేను ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నా, ఒక్కసారి రివ్యూ చేసుకో మీ పని విధానం మీద. మీ నాయకులు కింద ఏం చేస్తున్నారు, పోలీసులకు ఏం ఆదేశాలు ఇస్తున్నారు, మీ స్టాఫ్ ఏం ఆదేశాలు ఇస్తున్నారు, ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు, పోలీసులు మితిమీరి చట్టాలు అతిక్రమించి పనిచేస్తున్నారో ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది. మీరు భయపెట్టించి దౌర్జన్యాలు చేసి టెక్నికల్ గా ఏదైనా 1-2 సీట్లు అదనంగా గెలిస్తే గెలవచ్చాం కానీ ప్రజల మనసులు మాత్రం గెలవలేరు. మీ వైఫల్యాలు బయటపడుతున్నాయి. తప్పకుండా ఆ రకమైన ఫలితాన్ని ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచిస్తాము. గెలిచిన సర్పంచ్లకు అన్ని విధాల అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడి తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి చర్యలకు భయపడొద్దని సర్పంచ్లకు భరోసా ఇచ్చారు. మీకు రావాల్సిన నిధులను మోదీ గాని రేవంత్ రెడ్డి గాని ఆపరేలని, అది మీ హక్కు అని అన్నారు. ఈ ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలే ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం మీకు రక్షణ కేంద్రంగా ఉంటుందని చెప్పారు. ఏ సమస్య వచ్చినా లీగల్ సెల్ మీకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఎవనయ్యా కూడా ఆపలేడు. అది కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. చాలా లంగాలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు, సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. మన జిల్లా గింతనే జిల్లా, చిన్న జిల్లా, 12 మండలాలు, 2 మున్సిపాలిటీలు, చాలా చిన్న జిల్లా మనది. వెంటనే అర్ధగంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు. లక్ష్మీనరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, రసమై బాలకృష్ణ గారిని,